ఏపీ టీవీ 10కు స్వాగతం. వినాయక నిమజ్జనానికి వెళ్లిన ట్రాక్టర్ బోల్తా త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. కర్నూలు జిల్లా పెద్దకడుపూరు మండలంలో అంగరంగ వైభవంగా శనివారం రోజు గణనాథులు మండపాలలో కొలువుదీరారు. 3 రోజులు భక్తి శ్రద్ధలతో ఆ విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహించుకున్నారు. అయితే సోమవారం రోజున మండలంలో కొలువుదీరిన గణనాథుడిని స్థానిక ఎల్ఎల్సి కాలువకి నిమజ్జనానికి తీసుకుని వెళ్లారు. అయితే లక్ష్మీపేటకు చెందిన ఒక గణనాథుడిని విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ అశోక్ అనే యువకుడు నిమజ్జనం చేసిన తర్వాత ట్రాక్టర్ను సైడ్ పెట్టుకోకుండా మరి ఆ ట్రాక్టర్ను ఎల్ఎల్సి కాలువకి ఎదురుగా పెట్టాడు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ అశోక్ ట్రాక్టర్ను న్యూట్రల్ చేసి పెట్టాడు. కాలువకు అటువైపు ఉన్న మరో విగ్రహం దగ్గర ప్రసాదం కోసం వెళ్లాడు. అయితే న్యూట్రల్లో ఉన్న ట్రాక్టర్ మాత్రం అదుపు తప్పి ఎల్ఎల్సి కాలువలోకి దూసుకుపోయింది. ప్రమాదవశాత్తు అక్కడున్న యువకులకి ఎవరికి కూడా ఏమీ కాలేదు. కాలువలోకి దిగకపోవడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. నీళ్ళలా పెట్టాడు అంతే.